రండి 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 కూర్చోండి. అరే రే 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 కాలు చెయ్యి ఎఫెక్టింగ్ అయిందన్నమాట. అవునండి, మీ పేరు విని చాలా దూరం నుంచి వచ్చాం. ఎలాగైనా బాగు చేసి పుణ్యం కట్టుకోండి బాబు. చూడమ్మాయి, జబ్బు లక్షణాలు అన్నీ తెలుసు. కాలు చెయ్యి పడిపోయింది అంతేగా? అవునండి. ఇంకేమి మాట్లాడక్కర్లేదు, గ్యారంటీగా బాగుపడిపోతుంది. మరి డబ్బు సంగతి? నిలవడానికి నీడ కూడా లేని వాళ్ళమండి. మా పరిస్థితి చూసైనా కాస్త కనికరించండి బాబు. ఏమి లాభం లేదు, డబ్బుంటే కానీ రోగం కుదరదు. అలా అనకండి బాబు. మీ ఇంట్లో దాసి పని చేసైనా మీ రుణం తీర్చుకుంటాను. మమ్మల్ని రక్షించండి డాక్టర్ గారు. నాది అసలే జాలిగుండే. చూడమ్మాయి, మా ఇంట్లో 2 ఆవులు 2 గేదెలు ఉన్నాయి. వాటి సంగతి అంతా నీవే చూసుకోవాలి. అలా ఊళ్ళోకి వెళ్లి పాలు పెరిగి అమ్మి డబ్బు తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. మీ ఆయన సంగతి నేను చూసుకుంటాను. మీరు ఇక్కడే ఉండండి. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. తీసుకెళ్ళమ్మా. మళ్ళీ ఎందుకయ్యా కారాపాం? ఆకలవుతుంది, భోజనం చేద్దాం. రామచంద్ర ప్రభు, ఇప్పుడే కదా టిఫిన్ తిన్నా, అనుకున్న పనేవాడు ఆ తర్వాత కుదరు. అదేం కుదరదు, మన ప్రోగ్రామ్ లో భోజనమే ఫస్ట్. డాక్టర్ గారు, మా కోసం మిమ్మల్ని శ్రమ పెడుతున్నాం. శ్రమే ఉందా పిచ్చవాడా? మా డ్యూటీస్ కూడాను. ఏమండి, అసలు ఈ జబ్బున ఏమవుతుందా? చచ్చినట్టు నయమవుతుంది. మా చేతి మాత్రం అంటే ఏమనుకుంటున్నావు? నీకోసమని పెసలుగా సుఖమేది చూర్ణం అని ఒక కొత్త మందు తయారు చేస్తున్నాను. దాంతో పోయిందా పోయిందా? అమ్మా లేమ్మా. అయ్యయ్యో, పాలన్నీ కింద పడిపోయాయి. ఆయన ఏమంటాడు ఏమో. బాధపడకమ్మా, ఆ కారు వాడు దురుస్తానికి నువ్వేం చేస్తావు? బ్రతికి బయటపడ్డావు, అందుకు సంతోషించు. మీ ఇల్లు ఎక్కడమ్మా? ఇక్కడేనండి. పదమ్మా, నేను సాయం వస్తాను. అక్కర్లేదండి, నేను వెళ్ళగలను. పర్వాలేదమ్మా, నీ అన్నలాంటి వాడిని మీ ఇంటి దగ్గర దిగబట్టి మరీ పెడతాను. రా అమ్మా. రాదేవికి ఇంత ఆలస్యమైంది. రండి. ఈయనెవరు? నేను ఒక బాల్సారులేండి. దారిలో వస్తుంటే ఈవిడ కళ్ళు తిరిగి పడిపోయారు. పాపం పాలని నేలపాయలేని. అవునండి, ఈయన సాయం చేసి తీసుకొచ్చారు. ఓహో, అందుక ఇంత ఆలస్యమైంది. కళ్ళ బాగా అల్లేరే. నేల పాలైంది, పాల నా పరువ. ఏమిటండి ఆ మాటలు? ఏ ఎందుకు లైట్ అయిపోతాం? అసలు ఎవరి మనిషి? అది కాదండి. ఏది కాదు, నిజంగా పాలం కనుక వెళ్ళాను. వస్తానండి. చూడండి, మరేమనుకోకండి. ఆయనకు ఒంట్లో బాగుండం లేదు. నా భర్త. భర్త? మరి ఇంతవరకు చెప్పలేదే అమ్మా? పాపం. వస్తానమ్మా. ఇది ఈ డబ్బు ఉంచుకో. డబ్బా? అదేమిటమ్మా, పర్వాలేదు, ఉంచుకో. అబ్బే వద్దండి. ఏమిటి నాటకం? నీకు తెలియదు. వాడెవడో నీకు తెలియకపోతే డబ్బిచ్చే శాస్త్రం ఎక్కడి నుంచి వస్తుంది వాడికి? భ్రష్టుడారా! చిచ్చి, నువ్వు ఒక మనిషివే. దానిలో స్పృహత పడిపోయిన సాయం వస్తే ఇదాను అనేది. నీలాంటి వాళ్ళ సంగతి ఎవరికి తెలియదు. ఈవేళ సాయం చేయడానికి వస్తారు, రేపు ఇంత నీచంగా మాట్లాడటానికి నువ్వు నోరాలా వచ్చింది? ఎంత పాపం చేసుకున్నావు మనం. వస్తానమ్మా. వెళ్ళిపోతున్నాను, బాధపడుతున్నావా? ఎందుకు ఈ బ్రతుకు?
ఊరంతా వెతికానండి. ఆఖరికి నూతులు గోతులు కూడా గాలించాను. లీల ఎక్కడా కనిపించలేదు. అయితే అమ్మాయి తప్పకుండా దేవకి ఇంటికి వెళ్ళి ఉంటుంది. వాళ్ళ ఊరు వెళ్ళకపోయావా? అక్కడికి వెళ్ళానండి. ఇంటికి తాళం వేసింది. అందరూ ఇల్లు ఖాళీ చేసిపోయారు. అయితే నాకు జన్మ నాకు కనిపించదు. ఏమండి? ఏ చిన్న మచెందుకు జడగొడతావు? కాసేపు ఊరుకో. లీల ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి నీకు అప్పగిస్తాను. రేపు భూషణం లీల ఫోటోతో సహా పేపర్లో వేయించు. ఆచూకి ఇచ్చిన వాళ్ళకు 5,000 బహుమానం ఇస్తామని చెప్పు. దేనికైనా మంచిది పోలీస్ రిపోర్టు. అలాగే సార్. కనుపడట లేదు. చూసారా మా నాన్న పట్టుదల? నా గురించి పేపర్లో కూడా వేశారండి. ఏమని వేశాడమ్మా? రావు సాహెబ్ కుటుంబరావు గారి రెండో అమ్మాయి లీల కనుపడట లేదు. ఆచూకీ తీసి పట్టించిన వారికి 5,000 రూపాయలు బహుమానం. పైగా నా ఫోటో కూడా వేశారండి. ఇప్పుడు ఎలా? ఏం భయం లేదు, నేను ఉన్నానుగా. ఎరా ప్రకాష్, ఏమిటా ఇది? అమ్మాయిని అర్ధాంతరంగా దారిలో వదిలేసి తక్కపోతావా? లేదు నాన్న, ఆమె నన్ను వదిలేసి కారు పుచ్చుకుని ఎగిరి చక్కపోయింది. అది కాదండి, వెతుకుదాం రమ్మంటే రాడు. అరగంటకోసారి రెస్ట్ కావాలని కూర్చుంటాడు. ఏం చేయాలి చెప్పండి? వాడి ధోరణి అంతలేమ్మా. చాలే నాన్న, నేను అక్కడ ఆగటం ఎంత మంచి పని అయిందో తెలుసా? అక్కడే పక్క ఊళ్ళో ఒక అమ్మాయిని చూశాను. ఓహో, ఆ ఊరంతటికి ఒక్కమ్మాయే ఉందా? సంతోషించానులే. చెప్పేది విను. పాలకొండలు తీసుకెడుతూ రోడ్డు మీద పడిపోతే ఇంటికి తీసుకెళ్లి దిగబెట్టాను. అక్కడే ఆవిడ భర్తను కూడా చూశాను. మనిషి తెల్లగా లావుగా పొడుగ్గా ఉన్నాడు. పాపం ఆయన కాలు చేయి పడిపోయి. కాలు చేయబడిపోయా? ఒకవేళ అతనే మా బావ ఉంటాడేమో. అరే, మిగతా వివరాలన్నీ కనుక్కురాలేకపోయావా? ఇప్పుడు మించిపోయిందే ఉంది. పద వెళదాం. పదమంటుంటే దేవకి, ఏమిటి ఎందుకు అలా ఏడుస్తున్నావు? మతిమాల ముగుడు గురించేనా? దయచేసి ఆయన్నేమీ అనకండి. ఏమిటి కర్మ? పాపం అతని గురించి నువ్వు అష్ట కష్టాలు పడుతున్నావు. కానీ ఏం లాభం? నువ్వంటే అతనికి వల్లమాల అనుమానం. పోన్లేండి, అసలే జరిగిన దానికి కుమిలిపోతుంటే మళ్ళీ ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకండి? అవునులే, నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు. అపురూపమైన అందం, నీ అందానికి తగిన భక్తి అనేవాడు అని.